పీపల్పూర్ గ్రామం ఉత్తర భారతంలో ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో ఉంటుంది. అక్కడ ప్రతి ఉదయం స్వచ్ఛతతో నిండి ఉంటుంది. అందరూ ఎంతో కష్టపడతారు. కానీ ఊర్లో ఎక్కువ మంది పేదరికంతో బాధపడుతూ ఉంటారు. గోపాల్ తన రైతు స్నేహితుడు మనోహర్తో మాట్లాడుతూ ఉంటాడు. తెలియడం లేదు, ఈ ఊళ్ళో ముందులాగా ధనవంతులు ఎందుకు ఉండటం లేదు? అవునవును, కొన్నేళ్ల నుంచి పేదరికం అయితే చాలా బాగా పెరిగిపోయింది. విషయం ఏంటంటే మనమైతే కష్టపడుతున్నాం, కానీ ఎందుకో తెలీదు లక్ష్మీదేవి ఏం కోరుకుంటుందో మన వల్ల ప్రసన్నరాలవడం లేదు. అరే, మనలాంటి మామూలు వాళ్ళు ఏం చేయగలరు? దీని గురించి అయితే మన సర్పంచ్ గారే ఏదో ఒకటి చేయగలరు. పట్నం నుంచి మంచి వ్యాపారులను ఈ ఊరికి తీసుకొస్తే, మనందరి పంటలకు మంచి ధర వచ్చేలాగా చూస్తే మనం కూడా దానివల్ల లాభం పొందుతాము. కానీ లేదు, సంపత్రాం సర్పంచ్గా ఉండడానికి అనర్హుడు. అతని దగ్గర మనం ఏం ఆశించగలం? సరేరా, మన పనిని మనం పూర్తి చేద్దాం. ముందు పద, పని మొదలు పెడదాం. పని అయితే చేయాల్సిందేగా. మనకి ఖాళీగా కూర్చుంటే డబ్బులైతే రావుగా. కూర్చొని తినే అదృష్టమే లేదుగా మనకి. సరిగ్గా చెప్పావు. గోపాల్ పొలం చాలా చిన్నది, కాని తన పొలం ద్వారానే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన భార్య ఆశ, అలాగే 10 ఏళ్ల కొడుకు రాఘవ్ తన కుటుంబం. ఒకరోజు ఆశ గోపాల్తో ఇలా అంటుంది. గోపాల్, మనం ఎంతకాలం ఇలా కష్టపడుతూ ఉంటాం? మన తలరాత ఎప్పటికీ మారదా? ఈ పేదరికం మన ప్రాణాలు తీసేస్తోంది. ఆశా, ధైర్యం కోల్పోకు. భగవంతుడు మన కష్టాన్ని చూస్తున్నాడు. ఏదో ఒక రోజు అంతా సర్దుకుపోతుంది. ముందు మన పనిని మనం సరైన పద్ధతిలో చేయాలి. గోపాల్ ఆత్మవిశ్వాసం, అలాగే తన కష్టం, తన ప్రేమే ఆ కుటుంబాన్ని కఠినమైన పరిస్థితుల్లో కూడా ఒకటిగా ఉంచుతుంది. కాని వాళ్ల చింతకి మరొక కారణం ఉంటుంది. వాళ్ల కొడుకు రాఘవ్. తను చిన్నప్పట్నుంచి అనారోగ్యంతో బాధపడుతుంటాడు. ఈ పేదరికంలో మనం ఎలాగోలా నెట్టుకొస్తాం. కాని రాఘవ్ అనారోగ్యంని నేను చూడలేకపోతున్నాను. ఊరి చుట్టుపక్కల అందరూ డాక్టర్లతో వైద్యం చేయించాము, కాని ఏమీ ప్రయోజనం లేదు. రేపు మళ్లీ తనని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను. ఆశ తన కొడుకు రాఘవ్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. డాక్టర్ రాఘవ్ని చెక్ చేసిన తర్వాత, నిజానికి రాఘవ్ మీ గర్భంలో ఉన్నప్పుడు మీరు సరైన పోషకాలను తీసుకోలేదు. ఆ కారణంగా రాఘవ్ శారీరక వికాసం తక్కువగా ఉంది. తరచూ ఇలాంటి విషయాల్లో బిడ్డ పుట్టిన తర్వాత కూడా బలహీనంగా ఉంటాడు. డాక్టర్ గారు, తప్పెక్కడ జరిగిందో నాకు తెలీదు. నేనైతే చక్కగానే తిన్నాను. డాక్టర్ ఆంటీ, నాకు ఎప్పటికీ నయం కాదా? ఎందుకు కాదు బాబూ. ఒకవేళ రాఘవ్ని పట్నం తీసుకువెళ్లి ఎవరైనా మంచి డాక్టర్కి చూపించారు అంటే తనకి నయం అవుతుంది. కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది. అలాగా, ఎంతవుతుంది? డబ్బులైతే చాలా అవుతాయి. నాకు తెలిసి లక్షల్లో కూడా ఉండొచ్చు. డాక్టర్ చెప్పిన తర్వాత రాఘవ్కి వైద్యం చేయించడానికి గోపాల్ ఇంకా ఆశ తనని పట్నానికి తీసుకువెళ్లాలనుకుంటారు. కానీ డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళు వెళ్లలేకపోతారు. ఈ పేదరికం వల్ల ఇంతకుముందు మనం ఎప్పుడూ కూడా ఇంతగా బాధపడలేదు, కానీ వాళ్ళు బాధపడుతున్నాం. డబ్బులుండుంటే వెంటనే పట్నానికి వెళ్లి డాక్టర్కి చూపించేదాన్ని. నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈసారి పంట బాగా పండితే అన్నిటికంటే ముందు ఈ పనే చేద్దాం. అంతవరకు మనం రాఘవని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక గోపాల్ తన పొలంలో ఎక్కువ కష్టపడతాడు. ఒకరోజు పొలం దున్నుతున్నప్పుడు ఉన్నట్టుండి ఏదో గట్టి వస్తువుకి తగులుతుంది. గోపాల్ కంగారు పడుతూ నాగలిని బయటికి లాగుతాడు. తను చూసేసరికి భూమిలో ఏదో మెరుస్తున్న వస్తువు బయటికి కనిపిస్తుంది. దాన్ని బయటికి తీసి గోపాల్ చూసేసరికి అది ఒక బంగారు ద్వీపం. అది అంతవరకు భూమిలోనే ఉంటుంది. ఇదేంటి? ఇది చాలా పాత ద్వీపంలా అనిపిస్తుంది. దీన్ని ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేస్తాను. గోపాల్ ఎప్పుడైతే ఇంటికి వెళ్తాడో అప్పుడు తన ద్వీపాన్ని శుభ్రం చేస్తాడు. అప్పుడు తెలుస్తుంది అది బంగారంది అని. ఆశ దాన్ని చూసి చాలా సంతోషిస్తుంది. ఆశ ద్వీపాన్ని చూసి ఇలా అంటుంది. భలే, ఇది బంగారు ద్వీపంలా ఉంది. ఏవండి, దీన్ని మనం అమ్మేస్తే మంచి లాభం వస్తుంది. దాంతో రాఘవ్కి వైద్యం చెయ్యొచ్చు. మన పేదరికం కూడా దీనితో దూరం అవుతుంది. నువ్వు సరిగ్గా చెప్పావు ఆశ. రేపు పట్టణానికి వెళ్ళి ఈ ద్వీపాన్ని అమ్మేస్తాను. మన బాధలన్నీ కూడా అంతమైపోతాయి. నువ్వే చూడు, ఈ ద్వీపం ఎంత బాగుందో.
ఎప్పుడైతే గోపాల్ ద్వీపాన్ని చక్కగా రుద్దుతాడో అప్పుడు గదంతా ఒక పొగ కమ్ముకుంటుంది. కాసేపట్లో అక్కడ ఒక విశాలమైన భయంకరమైన జిన్ ప్రత్యక్షమవుతాడు. జిన్ కళ్ళు మెరుస్తుంటాయి. నువ్వు నాకు ఈ ద్వీపం నుండి నాకు విముక్తి కలిగించావు. నేను నీకు ఒక కోరికను తీరుస్తాను. కోరుకో యజమాని, నీకు ఏం కావాలో. నువ్వు నిజంగానే నాకు సాయం చేస్తావా? తప్పకుండా చేస్తాను, అడుగు. నువ్వు ఈ కోరికను చాలా తెలివితేటలతో కోరుకోవాలి. నీకు ఒకటే అవకాశం ఉంది. గోపాల్ ఆలోచిస్తాడు. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? త్వరగా చెప్పండి, మన రాఘవ్ ఆరోగ్యాన్ని నయం చెయ్యాలి అని. ఇదిగో జిన్ బాబు, చూడు. గోపాల్ ఆశాని మధ్యలోనే ఆపుతాడు. లేదు లేదు ఆశ, ఆగు. ఇప్పుడు మనం రాఘవ్ అనారోగ్యాన్ని అయితే నయం చేయొచ్చు, కానీ దానివల్ల మన ఒక్కరి కష్టమే తీరుతుంది. ఒకవేళ మనం అతన్ని ఏదైనా అడిగితే దాని ద్వారా మనకి, ఊరికి, మన అందరికీ సమస్యలు మొత్తం తీరిపోయేలా ఉండాలి. మీరు చెప్పింది నిజమే. గోపాల్ కాసేపు ఆలోచించి ఆ తర్వాత, మా ఊర్లో పేదరికం ఉంది. మా గనక ఒక నూనె బావి దొరికిందంటే మా సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. నీ కోరికలన్నీ కూడా పూర్తయిపోతాయి. బావిల నుండి నూనె వస్తుంది. బంగారం కంటే కూడా చాలా విలువైంది. దానిని నువ్వు చాలా ఆలోచించి ఉపయోగించాలి. ఆ మాట చెప్పి జిన్ ఉన్నట్టుండి మాయమైపోతాడు. గోపాల్ ఇంకా ఆశ సంతోషిస్తారు. మరుసటి రోజు ఉదయం గోపాల్, ఆశ, మనోహర్తో పాటు పొలానికి వెళ్లేసరికి తనక్కడ చూసేసరికి తన పొలం మధ్యలో ఒక పెద్ద బావి ఉంటుంది. ఆ బావిలో నల్లని నూనె కనిపిస్తుంది. గోపాల్ అది చూసి నమ్మలేకపోతాడు. ఇది నిజంగానే చాలా చమత్కారం. మా కష్టానికి ఫలితాన్నిచ్చాడు దేవుడు. భగవంతుడా, చూడండి బావి నూనెతో ఎలా నిండిపోయిందో. నిజంగా గోపాల్, మీరు ఊరికే తమాష్ కంటున్నారనుకున్నాను, కానీ నేను నా కళ్ళనే నమ్మలేకపోతున్నాను ఇప్పుడు. గోపాల్ ఇంకా మనోహర్ బావిలో నుంచి నూనెను తీసి దానిని బజారులో అమ్ముతారు. వాళ్లకి బోలెడంత డబ్బు వస్తుంది. గోపాల్ కొద్ది రోజుల్లోనే చాలా డబ్బు సంపాదిస్తాడు. రాఘవ్కి వైద్యం చేయిస్తాడు. తను తన పొలానికి మరమ్మతు చేయించి కుటుంబం కోసం కొత్త బట్టలు కొని ఒక పెద్ద ఇల్లు కూడా కట్టిస్తాడు. మనోహర్ పరిస్థితి కూడా అంతే. భలే గోపాల్, ఇక మన సమస్యలన్నీ కూడా తీరిపోయినట్లే. ఇక నేను కోటేశ్వరుని అవ్వాలనుకుంటున్నాను. మనోహర్, కోటేశ్వరుడు కావడానికి ఏ ఇబ్బంది లేదు, కానీ అన్నిటికంటే ముందు మన ఊరి వారి కోసం ఏదో ఒకటి చేయాలి. నువ్వు చెప్పింది నిజమే గోపాల్. గోపాల్ నూనె అమ్మటం వల్ల వచ్చిన డబ్బులో ఒక పెద్ద మొత్తం ఊరిని అభివృద్ధి చేస్తాడు. తన ఊర్లో ఒక స్కూల్ పెడతాడు. పిల్లలందరూ చక్కగా శిక్షణ పొందడానికి రైతుల పంటని చక్కటి ధరకు అమ్ముతాడు. భలే గోపాల్, నువ్వు ఊరి రంగు రూపాలనే మార్చేశావు. ఇంత అభివృద్ధి సంపత్రాం సర్పంచ్గా ఉండి కూడా చేయలేకపోయాడు, కానీ నువ్వు చేశావు. గోపాల్, ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో మన ఊరి తరపున నువ్వు కూడా నామినేషన్ వేయాలి. ఇది మంచి ఆలోచన. సర్పంచ్ అయిన తర్వాత నేను ఈ ఊరికి మరింత సేవ చేయగలను. ఊర్లో కొంతమంది గోపాల్ ఎలక్షన్స్లో నిలబడ్డానికి మద్దతు తెలుపుతారు. కాని ఊరి సర్పంచ్ సంపత్ రామ్ తనను చూసి కుళ్ళుకుంటాడు. సంపత్ రామ్ తన దగ్గర మనిషి ధర్మాతో మాట్లాడతాడు. అతను నాకు పోటీగా నిలబడతాడా? అరే, నేను 20 ఏళ్ల నుంచి ఈ ఊరికి సర్పంచ్గా ఉన్నాను. అతని ధైర్యం అంతా కూడా ఆ నూనె బావిని చూసుకొనే. మనం ఆ బావిని కబ్జా చేసుకొని తీరాలి. మీరేం చింతించకండి అయ్యగారు, నేను నా మనుషులను తీసుకుని ఇవాళ రాత్రికే ఆ బావి దగ్గరికి వెళ్తాను. ఆ బావిని చూసుకునే కదా ఆయన ఎగిరెగిరి పడుతున్నాడు. నేను ఇవాళే ఆ బావిలో ఉన్న నూనె మొత్తం కూడా బయటకు తీసేస్తాను. వెళ్ళు వెళ్ళు, ఇవాళ రాత్రికే వెళ్ళు. బావిని ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ బావి నింపడానికి 2-3 రోజులు పడుతుంది. అది నిండిన తర్వాత మళ్ళీ వెళ్ళి నూనెని ఖాళీ చేద్దాం. సంపత్ రామ్ రాత్రి సమయంలో తన మనుషుల్ని పంపిస్తాడు. తను గోపాల్ బావిలో నుంచి నూనెను తీయడానికి. కాని ఎప్పుడైతే వాళ్లు బావిలో నుంచి నూనెను తీసే ప్రయత్నం చేస్తారో ఉన్నట్టుండి బావిలో నుంచి నిప్పురవ్వలు వస్తాయి. అది చూసి అందరూ భయపడి పారిపోతారు. మరుసటి రోజు గోపాల్కి ఆ సంఘటన గురించి తెలిసినప్పుడు తను ఊరి వాళ్లందర్నీ అక్కడికి పిలుస్తాడు. ఆ తర్వాత, ఈ బావి నాది మాత్రమే కాదు, ఇది ఆ భగవంతుడి వరం. దీని ద్వారా మనందరం కూడా లాభం పొందాలి. కానీ ఒకవేళ ఎవరైనా దీనికి నష్టం కలిగించాలని చూస్తే అది ఈ ఊరికి నష్టం కలిగించినట్లు అవుతుంది. ఆ గోపాల్, మనం సంపత్ రామని అలాగే వదిలేయకూడదు. ఇవాళ తను చేసిన దానికి తనకి శిక్ష పడి తీరాల్సిందే.
కాసేపట్లో సంపత్రాం ఇంటికి పోలీసులు వస్తారు. సంపత్రాం, నువ్వు గోపాల్ నూనె బావికి నిప్పంటించే ప్రయత్నం చేశావు. ఆ నూనె బావి గోపాల్కి మాత్రమే చెందిన ఆస్తి. అందుకని నిన్ను అరెస్ట్ చేయడానికొచ్చాం. అప్పుడే గోపాల్ గొంతుతో అందరి దృష్టి అటువైపు మళ్లుతుంది. ఆగండి ఇన్స్పెక్టర్ గారు, ఆ నిప్పు ఎవరూ అంటించలేదు. అది దుర్ఘటన వల్ల జరిగింది. కాని గోపాల్, మీ ఊరి వాళ్లు కంప్లైంట్ ఫైల్ చేశారు. వాళ్ళేదో పొరపాటు పడి ఉంటారు. ఇందులో సంపత్ గారి తప్పు ఏమీ లేదు. సరే, మీరే అలా అంటున్నారు కాబట్టి కేసే ఉండదు. మేం వెళ్తాం. పోలీస్ ఇన్స్పెక్టర్ వెళ్లిపోతుంది. కాని సంపత్రాం కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. నన్ను క్షమించు గోపాల్. నేను నీ బావి నుండి నూనెను దొంగలించే ప్రయత్నం చేశాను. కానీ నీకు నీ మీద అసలు కోపమే లేదు. నన్ను క్షమించు. నేను నిన్ను చూసి కుళ్ళుకున్నాను. నన్ను క్షమించు. సంపత్రాం గారు, తప్పు మనుషుల వల్లే జరుగుతుంది. మీరు తప్పుదారిలో వెళ్తున్నారు. కానీ ఇప్పుడు మా కన్నీళ్లే చెబుతున్నాయి మీరు చేసిన దానికి చాలా పశ్చాత్తాపడుతున్నారు అని. సంపత్రాం గారు, జరిగిన దాన్ని మర్చిపోండి. మనం మన ఊరిని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుదాం. దీనిని అభివృద్ధి చేద్దాం. వన్పూర్ గ్రామం అడవి మధ్యలో ఉన్న ఒక పచ్చని గ్రామం. అక్కడి వాళ్ళు అడవిలోంచి దొరికే పళ్ళు, పువ్వులు, మూలికలు వేరే ఊరికి వెళ్లి వాటిని అమ్మి తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. పళ్ళమ్మా, తాజా తాజా పళ్ళు. ఇదిగో అమ్మా, దానిమ్మ ఎంతకిస్తావు? అక్క, 50 రూపాయలకి 1 కిలో. తిన్నగా అడవి నుంచే తీసుకొచ్చాను. మా అడవే మాకు జీవనదాత. వన్పూర్ నుంచొచ్చావా? అవునక్క. మీరు ఎంతో అదృష్టవంతులు. అంత అద్భుతమైన అడవి మీకు లభించింది. అవునక్క, అదైతే నిజమే. ఒక పని చెయ్యి, 20 రూపాయలకి రేగిపళ్ళు కూడా ఇవ్వు. కానీ ఊరి వ్యాపారి ధన్సుఖ్లాల్ ఎంతో స్వార్థపరుడైన వ్యక్తి. అడవి చెట్లను నరికేసి కర్రలు అమ్మి వ్యాపారం చేస్తాడు. ఎంతో డబ్బు సంపాదిస్తాడు. ఏంటిది, ఇంత తక్కువ? ఇంత తక్కువ డబ్బుకి 50 కిలోల కర్రలు తీసుకెళ్తావా? ధన్సుఖ్లాల్ గారు, ఈసారికి ఇవ్వండి. మరోసారి డబ్బులు ఇస్తాను. నేను మీ పాత కస్టమర్ని. నీకేమైనా మతిపోయిందా? నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను, సమాజ సేవ కాదు. డబ్బులుంటే ఇచ్చి తీసుకెళ్ళు, లేకపోతే వెళ్ళెక్కడి నుంచి. ధన్సుఖ్లాల్ చెట్లు నరికేయడం వల్ల అడవిలో చెట్లు తగ్గిపోతూ ఉంటాయి. ఒకరోజు నీలిమ తన ఇంటి నుండి ఉదయాన్నే అడవికి బయలుదేరుతుంది. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తన కళ్లను తను నమ్మలేకపోతుంది. ఇదేంటి, ఈ అడవి గాల్లోకెలా వెళ్ళింది? భగవంతుడా, ఇదెలా సాధ్యమయ్యింది? నేను ఇప్పుడే వెళ్లి ఊరి వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాలి. వన్పూర్ గ్రామం అడవి గాలిలో ఎగరటం చూసి నీలిమ పరిగెత్తుకుంటూ వెళ్లి ఊరంతటికీ చెప్తుంది. తన మాటలు విని యువ ప్రధాన్ అజయ్ ఇలా అంటాడు. ఇది చాలా విచిత్రమైన విషయం. అడవి గాల్లో ఎగురుతుందా? నా ఉద్దేశం ప్రకారం ఇది ఖచ్చితంగా ఏదైనా భూతం చేసే పని అయి ఉంటుంది. నా ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఎవరో మన అడవి మీద చేతబడి చేసుంటారు. అరే, ఒకవేళ అడవి ఇలా గాల్లోకి ఎగిరిందంటే మనం మన జీవితాల్ని ఎలా గడుపుతాము? పళ్ళు పువ్వులు కోసి వాటిని ఎలా అమ్ముతాము? ఊరి వాళ్ళందరూ చచ్చిపోతారు. అజయ్ మధ్యలో ఆపుతూ ఇలా అంటాడు. నీలిమ అక్క, మీరు ప్రశాంతంగా ఉండండి. అటువంటిదేమీ లేదు. విషయం ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. లేదు బాబు, నేనైతే అక్కడికి రావడం లేదు. నాకు భయంగా ఉంది. ఊరి వాళ్ళందరూ కూడా ఎగిరే అడవికి వెళ్లటానికి భయపడతారు. కాని అజయ్ ధైర్యవంతుడు, అలాగే చదువుకున్నవాడు. అతను భూతప్రేతాల గురించి అస్సలు నమ్మడు. నేను వెళ్తాను. నేను వెళ్ళి చూస్తాను అసలు విషయం ఏంటి అని. అరే, కానీ ఎలా వెళ్తావు? అడవి గాలిలో ఎగురుతోంది. ఏదో ఒకటి చేయాల్సిందే. అజయ్ ఇంకా ఊరి వాళ్ళు ఒక పెద్ద నిచ్చెన ఏర్పాటు చేస్తారు. దానిని నేల మీద నుంచి పైకి వేస్తారు. అజయ్ పైకెక్కి అడవిలోకి చేరుకుంటాడు. అక్కడ వేగంగా గాలులు వీస్తుంటాయి. అరే, ఇవాళ అడవి చిత్రంగా ఉంది. ఎంత గట్టిగా గాలులు వీస్తున్నాయి. అజయ్ ఇంకొన్ని అడుగులు ముందుకు వేస్తాడు. అప్పుడు తనకి ఒక గొంతు వినిపిస్తుంది. అరే బాబు, నీ పేరు అజయ్ కదా? అవునమ్మా, నేను వన్పూర్ గ్రామ సర్పంచ్ని. వన్పూర్ గ్రామం ప్రజల కోసం నువ్వు చాలా చేశావు.
అవునమ్మా, నేను నా పని చేస్తున్నాను. మన పొరుగు గ్రామం వాళ్ళు ఈ అడవిని చాలా పూజిస్తారు. ఈ ఊరి వాళ్లకు ఇదే ఆసరా. కానీ అమ్మా, మీరిక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు? ఇలా చూడు బాబు, ఇక మీదట ఈ అడవి నా సొంతం. నేను ఈ అడవి మనిషిని. నా కుటుంబం వాళ్ళు ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఈ వయసులో నేను పని చేయలేను. అందుకే ఇదే అడవిలో ఉంటున్నాను. ఇక్కడే భోజనం లభిస్తుంది. ఇక్కడే పక్కనే నా గుడిసె ఉంది. అక్కడే ఉంటున్నాను. కానీ మీ ఊరికి చెందిన ధన్సుఖ్లాల్, అతను కర్రల వ్యాపారం చేస్తున్నాడు. ఈ అడవంతటిని నాశనం చేస్తున్నాడు. అదైతే నిజమేనమ్మా. తన కర్రల వ్యాపారం కోసం అతను చెట్లు నరికేస్తున్నాడు, కానీ కొత్త మొక్కల్ని నాటడం లేదు. ఒకవేళ ఎలానే జరుగుతూ ఉంటే ఈ అడవి ఏదో ఒక రోజు నాశనం అయిపోతుంది. నేను అతనికి చాలాసార్లు చెప్పాను. ప్రకృతి పూర్తిగా పాడవుతోంది. సరిగ్గా చెప్పారమ్మా. అడవి అంతమైతే ఊరి వాళ్ళు కూడా బ్రతకలేరు. మీరందరూ కలిసి ఆ ధన్సుఖ్లాల్ని ఆపాల్సిందే. లేకపోతే ఈ అడవి ఇలాగే గాలిలో ఎగిరిపోతూ ఉంటుంది. ఊరి వాళ్ళు అడవి లేకపోతే తల్లడిల్లిపోతారు. అమ్మా, ఊరి సర్పంచ్ అయిన కారణంగా నేను ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాను. మీరు నాతో పాటు రండి అమ్మా. మా ఊరు మిమ్మల్ని చూసుకుంటుంది. లేదు బాబు, నువ్వెళ్ళు. నా కోసం ఈ పని చెయ్యి. ఆ ధన్సుఖ్లాల్కి అర్థమయ్యేలా చెప్పు. లేకపోతే ఈ అడవి అంతమైపోతుంది. అజయ్ ఎప్పుడైతే ఊరి వాళ్లకి ఈ విషయం చెప్తాడో అప్పుడు ఊరి వాళ్లు తిన్నగా ధన్సుఖ్లాల్ ఇంటికి చేరుకుంటారు. కానీ ధన్సుఖ్లాల్ తిరస్కరిస్తూ ఇలా అంటాడు. ఇలా చూడండి, నేను నా వ్యాపారాన్ని కనుక మూసేస్తే డబ్బులు ఎలా సంపాదించాలి? బెకార్ నవ్వాలా? ఇలా చూడండి, వ్యాపారం మూసేయమని ఎవరూ చెప్పడం లేదు. మేము ఒకటే చెబుతున్నాం, మీరు చెట్లను నరకడం తగ్గించండి. అలాగే ఇంకేదైనా పనిని మొదలు పెట్టుకోండి. ఎన్ని చెట్లను నరికితే వాటికి 2 మొక్కలను అడవిలో నాటాల్సి ఉంటుంది. చూడండి ధన్సుఖ్లాల్ గారు, ఒకవేళ మీరు అలా చేయకపోతే ఊరే మిగలదు. మీరు అర్థం చేసుకోండి. కొత్త పనిని మొదలు పెట్టడానికి మేము మీకు సాయం చేస్తాం. మేము అడవిలో ఏవైతే మూలికలు కందమూలాలు ఉన్నాయో వాటిని బజార్లో అమ్మి బాగా డబ్బు సంపాదించవచ్చు. వాటితో ఔషధాలను తయారు చేస్తారు. చాలా మంచి డబ్బు వస్తుంది. అజయ్ చెప్పిన తర్వాత ధన్సుఖ్లాల్ ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ధన్సుఖ్లాల్ దానికి అంగీకరిస్తాడు. ఎప్పుడైతే అజయ్ మళ్లీ అడవిలోకి వెళ్తాడో అప్పుడు ఆ ముసలావిడ కనిపిస్తుంది. ఇది తెలిసి సంతోషిస్తున్నాను. ధన్సుఖ్లాల్ చెట్లు నరకడం తగ్గించి కొత్త మొక్కలను నాటుతున్నాడు. నా ఉద్దేశం ప్రకారం ఇక అడవిని మళ్లీ మామూలుగా తయారు చేయడానికి ఎంతో సమయం పట్టదు. మరుసటి రోజు అడవి మామూలుగా మారినప్పుడు ఊరి వాళ్లందరూ అడవికి చేరుకుంటారు. అరే ధన్సుఖ్లాల్, అడవి మామూలుగా మారిపోయింది. మీరు అజయ్ కలిసి ఇప్పుడు మీ పని పూర్తి చేసుకోవచ్చు. అవునవును, వీళ్ళు వాళ్ల పని చేస్తారులే. కానీ మనం కూడా మళ్ళీ మన వ్యాపారాన్ని మొదలు పెట్టాలిగా. 2 రోజుల నుంచి ₹1 కూడా సంపాదించలేదు. ఎలిమా అక్క, ఎందుకు కంగారు పడుతున్నారు? ఇప్పుడంతా మామూలు అయిపోయింది కదా. ధన్సుఖ్లాల్ ఇంకా అజయ్ ఇద్దరూ కలిసి అడవిలోని ఔషధాలను, మూలికలను, కందమూలాలను పట్నంలో ఒక ఔషధ కంపెనీకి అమ్ముతారు. డబ్బులిస్తూ అజయ్ అంటాడు. ధన్సుఖ్లాల్, నేను చెప్పాను కదా మీకు మంచి లాభం వస్తుందని. అవునవును, ఒకసారి ఇలా చూడు. ఈ పని ఎంత బాగా నడుస్తుందంటే నేను అసలు ఊహించనే లేదు. ధన్సుఖ్లాల్, అడవును గౌరవించు. మీరు ఒక పని చేయండి, కర్రల వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని కూడా మూసేయండి. మనం అడవిని ఎంత కాపాడుకుంటే అడవి మనల్ని తిరిగి అంత బాగా కాపాడుతుంది. దీని గురించి ఆలోచిస్తాను. ధన్సుఖ్లాల్ ప్రత్యేకమైన మనిషి భీమా కందమూలాల కోసం నేల తవ్వుతూ ఉంటాడు. అప్పుడు తనకి ఒక కుండ దొరుకుతుంది. అందులో ఖజానా ఉంటుంది. భీమా కుండను తీసుకుని ధన్సుఖ్లాల్ ఇంకా అజయ్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ మర్రి చెట్టు కింద మాట్లాడుకుంటూ ఉంటారు. అయ్యా ఇలా చూడండి, ఏం తీసుకొచ్చానా? ఖజానా దొరికింది, తవ్వేటప్పుడు దొరికింది. అరే వా, కుండ నిండా బంగారు వెండి నాణ్యాలు. నేను వీటిని నమ్మి ధనవంతుడిని అయిపోతాను. ధన్సుఖ్లాల్, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఈ ధనం మనకు అడవిలో దొరికింది. దీని మీద ఎవరికి కూడా అధికారం లేదు. దీనితో మనం అడవిలో మరిన్ని మొక్కలు నాటుదాం. ఊళ్ళో రోడ్స్, హాస్పిటల్స్, స్కూల్స్, తాగడానికి మంచినీరు, వీటన్నిటికీ ఏర్పాటు చేద్దాం. అంటే నువ్వు ఇంటికి దీన్ని తీసుకెళ్ళి
ఇందులో నుంచి కొంచెం నీ కోసం తీసుకుంటావు కదా. ధన్సుఖ్ లాల్ గారు, ఈ ధనం మా ఇంటికి రాదు, మీ ఇంటికి రాదు. ఇది అడవికి చెందింది. దీన్ని ఇక్కడే ఉంచుదాం. అజయ్ మాటలు విని స్వార్థపరుడైన ధన్సుఖ్ లాల్ అప్పుడైతే మౌనంగా ఉంటాడు. కాని తన ఇంటికి వెళ్లిన తరువాత భీమాతో చెప్తాడు. భీమా, ఆ ఖజానా కొండ గురించి ఆలోచన ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంది. ఏం చేయను? చేయడానికి ఏముందయ్యా, ఇవాళ రాత్రికి వెళ్ళి ఆ కొండను దొంగిలించేయండి. చెప్పేద్దాం దొంగలు ఎవరో దొంగిలించారని. ఎవరికి ధైర్యం ఉంటుంది మిమ్మల్ని వేలెత్తి చూపించడానికి? ఆ కొండని నేను తీసుకుంటాను. ఇవాళ రాత్రికి ఆ కొండని నా సొంతం చేసుకుంటాను. పున్నమి రాత్రి వేళ అడవిలో ఏవో శబ్దాలు వినిపిస్తాయి. ధన్సుఖ్ లాల్ కుండ దగ్గరకు వెళ్లి కుండలో చెయ్యి పెడతాడు. అప్పుడొక పాము ధన్సుఖ్ లాల్ ని కాటేస్తుంది. ధన్సుఖ్ లాల్ అరుపులతో అడవిలోని ప్రశాంతతకు భంగం కలుగుతుంది. అడవి మళ్లీ ముందులాగా గాల్లోకి ఎగురుతుంది. అది చూసి అజయ్ ఎప్పుడైతే అడవిలోకొస్తాడో అప్పుడు తన ఎదురుగా ముసలావిడుంటుంది. ధన్సుఖ్ లాల్ చనిపోయి ఉంటాడు. తన నోట్లో నుంచి నురగ వస్తూ ఉంటుంది. ఏం జరిగింది? ధన్సుఖ్ లాల్కి ఏమైంది? అతను చనిపోయాడు. అతను ఈ కుండలోని ఖజానాని దొంగిలించే ప్రయత్నం చేశాడు. పాము తనని కాటేసింది. ధన్సుఖ్ లాల్, స్వార్థాన్ని నువ్వు గెలవలేకపోయావు. నీ స్వార్థం కారణంగా చివరికి ప్రాణాలు కూడా కోల్పోయావు. కానీ అమ్మా, మీకిదంతా ఎలా తెలుసు? అది చెప్పగానే ఆ ముసలావిడ తన అసలు రూపంలోకి మారుతుంది. అజయ్, నేను వనదేవతను. నేను ఈ అడవిని రక్షిస్తున్నాను. నేనే ఈ అడవిని గాలిలోకి తేలేలా చేసి ఊరికి దూరం చేశాను. ధన్సుఖ్ లాల్ లాంటి వాళ్ల కారణంగా ఇవాళ అడవి ప్రమాదంలో పడింది. నిన్ను ఏ రోజైతే కలిశానో అప్పుడు నీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా ఈ అడవిని కాపాడతారనిపించింది. కానీ ధన్సుఖ్ లాల్ లాంటి స్వార్థపరులు దానికి అడ్డుపడుతూనే ఉన్నారు. అందుకే తను చావాల్సింది. వనదేవత మాటలు విన్న తర్వాత అజయ్కి ధన్సుఖ్ లాల్ చేసిన తప్పు గురించి తెలుస్తుంది. కాని తను ఒక మంచి మనిషి. అమ్మా దేవీమాత, ఒప్పుకుంటాను, ధన్సుఖ్ లాల్ ఒక స్వార్థపరుడైన వ్యాపారి. అతను తప్పులు కూడా చేశాడు. కానీ దేవీమాత, ఇందులో తన భార్య పిల్లల తప్పేముంది? ఇతను లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు దయ చూపించి అతన్ని మళ్లీ బ్రతికించండి. నేను మాటిస్తున్నాను, అతను ఇక అడవికి దూరంగా ఉంటాడు. ఒకవేళ అతను అలా చేయడానికి వ్యతిరేకిస్తే ఊరి వాళ్ళ సహాయంతో మేము ఇతన్ని ఊరి నుండి బయటకు పంపించేస్తాం. మీరు దయచేసి అతనికి ప్రాణదానం చేయండి. భలే అజయ్, నువ్వు ఒక మంచి సర్పంచే కాదు, చాలా మంచి వ్యక్తివి కూడా. నేను ఇప్పుడే అతనికి ప్రాణదానం చేస్తాను. కాని అతనికి నచ్చ చెప్పు, అడవికి నష్టం కలిగించొద్దని. అలాగే, మేము తప్పకుండా చూద్దాం. వనదేవత చేతిలో నుంచి వచ్చిన ప్రకాశ కిరణాలతో ధన్సుఖ్ లాల్ మళ్లీ ప్రాణం పోసుకుంటాడు. దేవి మాయమవుతుంది. అడవి మామూలుగా మారుతుంది. ఎప్పుడైతే అజయ్ అతనికి జరిగినదంతా చెప్తాడో అప్పుడు అతనికి పశ్చాత్తాపం కలుగుతుంది. దయచేసి నన్ను క్షమించు. నేను నా స్వార్థంతో గుడ్డివాణ్ణి అయిపోయాను. నాకు డబ్బులు తప్ప ఇంకేమీ కనిపించలేదు. కానీ ఇప్పుడు నేను నా తప్పును తెలుసుకున్నాను. అజయ్, నేను ఇవాటి నుంచి అడవికి నష్టం కలిగించే పనులు మానేస్తాను. అడవికి మంచి జరిగే పనులు చేస్తాను. ధన్సుఖ్ లాల్ అలాగానే చెయ్యాలి. అప్పుడే మనం మన రాబోయే తరాలకు ఒక మంచి ప్రపంచాన్ని ఇవ్వగలం. మనం మన స్వార్థాన్ని వదిలేసి మానవత్వం కోసం బతకాలి.